నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 99% సంక్షేమ పథకాలను అమలు చేశాము అంటుంది. ఇక మరోపక్క చూస్తే ఓట్ల కోసం ఇంటింటికి వెళుతున్న ఎంపీలకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక తాజాగా రాజమండ్రి ఎంపీ అయినటువంటి మార్గాని భరత్ ఓట్ల కోసం ఒక మహిళ ఇంటికి వెళ్ళిన సందర్భంలో అక్కడ అతనికి చేదు అనుభవం ఎదురైంది. ఆ మహిళ అడిగిన ప్రశ్నకు మార్గాని భరత్ సమాధానం చెప్పలేకుండా ఉన్నారు. దీనికి సంబంధించి అలాగే ఏపీ గవర్నమెంట్ చెప్పిన విధంగా 99% సంక్షేమ పథకాలను అమలు చేసిందా? ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. 8 నెలలు అయింది నాకు పెన్షన్ వచ్చి. ఇది వరకు పెన్షన్ ఎన్నిసార్లు కాగితం పెట్టిన బుట్ట దాకలే కానీ ఏమీ చేయలేదు. ఒక్క దాన్ని ఉంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను మీకు స్థలం ఇచ్చేసి ఇల్లు కట్టించాం అనుకోండి, కుటుంబాన్ని విడగొట్టేసినట్టేనా? కాదు చెప్తాను. సో జగన్ పదే పదే చెప్తున్నారు, నేను మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 99% అమలు చేశాను అని. కానీ గతంలో చూసాం, ఇంటింటికి వెళ్ళిన ఎంపీలకు కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలకు, వైసీపీ పార్టీ వాళ్ళకి చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఇప్పుడు కూడా గడప గడపకి కార్యక్రమంలో మనం చూసాం. తాజాగా ఇప్పటికి కూడా మార్గాని భరత్ ఒక మహిళతో చెప్పిన విధానం కావచ్చు, ఆ మహిళ అడిగిన ప్రశ్నలకు అతను సమాధానం చెప్పలేకపోవడం. సో మరి వాళ్ళు చెప్పినట్టు 99% అమలు చేస్తే అతను ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది మార్గాని భరత్ మొన్న వెళ్ళినప్పుడు ఒక చాలా విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అక్కడ ఒక ఒంటరి మహిళ ఉండి నాకు ఇల్లు ఇప్పించండి అని అడిగినప్పుడు మార్గాని భరత్ ఏంటంటే అతను ఒక సినిమా యాక్టర్, పూర్వాశ్రమంలో సినిమా యాక్టరు. అంటే ఒక సినిమాలో నటించాడు. అందుకనే రఘురామకృష్ణరాజు ఆయన్ని ఏకచిత్ర నటుడు అంటుంటారు. సరే, ఆ సంగతి పక్కన పెడితే మార్గాని భరత్ వచ్చేసి ఆమెను అడిగితే ఒంటరి మహిళకి ఇల్లు ఇవ్వటం అంటే ఇస్తానని చెప్పాలి, లేకపోతే ఇవ్వనని చెప్పాలి. ప్రొవిజన్ ఉంటే ఇవ్వాలి, ప్రొవిజన్ లేకపోతే మీ కుటుంబాన్ని చీలుస్తామని చెప్పి మేము ఇవ్వట్లేదని. అదేమి అంటే లాజిక్ ఏంటి అంటే, ఇప్పుడు ఆమెకి పిల్లలు ఉన్నారనుకో, ఈమెకి ఇల్లు ఇస్తే ఈమె సపరేట్గా ఇల్లు కట్టుకుంటే పిల్లల నుంచి ఈమె దూరం అయిపోతుంది కదా, అది కుటుంబాన్ని చీల్చటం కదా, అందుకని నీకు ఇల్లు ఇవ్వమని చెప్పాడు. అది చూసిన తర్వాత మరి ఆమె అయితే చాలా ఆవేదన చెందింది. ఇదేంటి, ఇల్లు ఇస్తే, తల్లికి ఇల్లు ఇస్తే పిల్లలు లేకపోతే ఆమె మీద డిపెండెంట్ తల్లిదండ్రులు ఆమెతో ఉంటారు కదా, కుటుంబాన్ని అట్లా చీల్చం మేము, అందుకని నీకు ఇల్లు ఇవ్వట్లేదని చెప్పాడు. సరేనమ్మా, నీకు పెన్షన్ ఇస్తున్నాం కదా, ఒంటరి మహిళ పెన్షన్ ఇస్తున్నాం కదా, 8 నెలల నుంచి పెన్షన్ రావట్లేదని ఆమె చెప్పింది. అంటే దానికి సమాధానం లేదు. గవర్నమెంట్కి కొంత ఇది ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, అది ఉంటుంది. గవర్నమెంట్కి ఇబ్బంది ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, నేను బటన్ నొక్కుతున్నాను, నేను అందరికి అడిగిన వాళ్ళకి అందరికీ ఇచ్చేస్తున్నాను, అస్సలు మీరు అడగటం ఆలస్యం నేను ఇచ్చేస్తానని ఆయన చెప్తుంటే గవర్నమెంట్కి ఇబ్బందులు ఉంటాయని మార్గాని భరత్ చెప్తాడేంటి? గవర్నమెంట్కి ఇబ్బందులు ఉంటాయా? మొన్న ఒకటి అంటే ఈ పథకాలు అందకుండా మిగిలిపోయిన వాళ్ళకి స్పెషల్ డ్రైవ్ పెట్టారు. స్పెషల్ డ్రైవ్ పెట్టేసి అసలు ఈ పథకం అందకుండా మిగిలిపోయిన వాళ్ళకి అందరికీ ఇచ్చేద్దాం అని జగనన్న చెప్తూ ఉంటే మార్గాని భరత్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఉంటాయంటాడేంటి? అంటే పథకాలు రాకుండా మిగిలిపోయిన వాళ్ళకి కూడా మనం పథకాలు ఇద్దాము అని మరి స్టాండ్ తీసుకున్నప్పుడు పథకాలు రాకుండా మిగిలిపోవటం ఏంటి? ఎలక్షన్ల ముందర అది గుర్తొచ్చిందా? అంటే వాళ్ళు మనకు ఓటేయరు కాబట్టి మనం వాళ్ళని కూడా కలుపుదాం అంటే ఇన్ని రోజుల్లోనేమో పెన్షన్లు కట్ చేసేసారు. 200 యూనిట్లు కరెంటు బిల్లు దాటితే పెన్షన్ కట్టు, ఇంట్లో ఒకళ్ళకే పెన్షన్. ఇప్పుడు భార్య భర్త ఇద్దరూ వృద్ధులు అనుకోండి, భార్యకి పెన్షన్ వస్తే భర్తకు రాదు, భర్తకు వస్తే భార్యకి రాదు. అది ఏదన్నా ఫ్యాన్లో 2 ఫ్యాన్లు పెట్టుకున్నారనుకోండి, కరెంటు 200 యూనిట్లు పెరిగిపోతుంది కదా, పెన్షన్ రాదు. ఇటువంటి నిబంధనలు పెట్టి ఇంతకాలం పెన్షన్లు కట్ చేసేసి, పెన్షన్లు కాదు బెనిఫిట్లు అన్నీ కూడా కట్ చేసి, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మిగిలిపోయిన వారికి కూడా మనం అర్హులకి ఇచ్చేద్దామని ఏదో పెట్టారు. ఇంత తాపత్రయపడుతుంటే
మరోవైపు ఏమో ఇంకా మరి ఆ ఒంటరి మహిళ చెప్పిన విషయాలు వింటే మాత్రం అవును. మనకి జాలేస్తుంది. అవును. ఈమెకి పెన్షన్ రావట్లేదు, ఇల్లు ఇవ్వట్లేదు, అసలు ఆమె ఎట్లా బతకాలో తెలియటం లేదు, ఒంటరి మహిళ. మరి జగనన్న మరి నేను ఇంత సంక్షేమం ఇస్తున్నాను అంత సంక్షేమం ఇస్తున్నాను అంటున్నాడు కదా, మరి ఆ సంక్షేమం అంతా ఎక్కడికి పోతున్నది? రాష్ట్ర ప్రభుత్వానికేమో 13 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నది. అదే కదా ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి, ముఖ్యంగా తెలుగుదేశం ప్రశ్నిస్తుంది కూడా అదే. 13 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసావు కదా, ఈ అప్పులో నువ్వు ప్రజలకు ఎంత ఇచ్చావు అని అడుగుతున్నా. మరి ప్రజలకు ఇచ్చిన లెక్క చెప్పాలి కదా, ఇంత ఇస్తున్నామని. ఆల్రెడీ ఇచ్చిన వాటిలో కూడా కోతలు మామూలు అమ్మఒడి వేస్తే అందులో కోతలు, విద్యా దీవెన అన్ని కోతలే ఉన్నాయి. ఈ విధంగా చేస్తూ మేము అసలు మా సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తుంది, మేము అసలు బటన్ నొక్కటం వల్లే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు అని ఒక ప్రచారం చేసుకోవడం ఉంది చూసారా. అది ఈ మార్గాని భరత్ చేసిన ఈ ఎపిసోడ్ తోటి, ఈ వీడియోతోటి ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఇది ఒక్కటే కాదు, అంటే ఈ ఒక్క ఇన్సిడెంటు బయటకు వచ్చింది, అంటే వీడియో తీయటం వల్ల బయటకు వచ్చింది. ఇటువంటివి చాలా జరుగుతున్నాయి. మనం అంతకు ముందర మీరు చెప్పినట్టు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో చాలామంది ఇగో నీకు ఈ బెనిఫిట్ వచ్చింది, నీకు ఈ బెనిఫిట్ వచ్చింది, నీకు ఈ బెనిఫిట్ వచ్చింది అంటే నాకు ఇది రాలేదు, నాకు ఇది రాలేదు, నాకు ఇది రాలేదు అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఈ సంక్షేమం పూర్తిగా అమలు కావట్లేదు. మరి ఎవరికి అమలు జరుగుతున్నది, ఎవరికి ఆ డబ్బులు వెళ్తున్నాయి అనేది ఒక పెద్ద పజిల్ లాగా మారింది. ఈ మార్గాని భరత్ వీడియోతోటి అంతా మొత్తం రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సంక్షేమం ఇదంతా కూడా మేడిపండు లాగా ఉన్నది. సంక్షేమం మేడిపండు ఏముంటుంది, పైకి బాగానే ఉంటుంది, లోపల విపది చూస్తే ఆ విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి అనే దానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.